వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వంటిపై 5 కేజీల బంగారంతో భక్తుడు. ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో లిక్కర్ పార్టీకి అనుమతి ఇచ్చిన అధికారులు. తిరుమల శ్రీవారిని సతీ సమేతంగా దర్శించుకున్న ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్. మైక్రో ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన. శ్మశాన వాటికలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన టీడీపీ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, తిరుమలలో 5 కిలోల బంగారు ఆభరణాలు ధరించి తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి కొండ విజయ్ కుమార్ సందడి చేశారు. మగ వ్యక్తి ఈ స్థాయిలో ఆభరణాలు ధరించడంతో భక్తులు ఆయన్ను ఆసక్తిగా చూశారు. కొందరు ఆయనతో ఫోటోలు దిగారు. శ్రీవారికి పరమ భక్తుడైన ఆయన నిత్యం స్వామి దర్శనానికి వస్తుంటారు. బంగారంపై ఇష్టంతోనే భారీ ఆభరణాలు ధరిస్తున్నట్లు విజయ్ చెప్పారు. అచ్చా, నేనేం డేట్ ఏం పెట్టుకోలేదు. నేను రొటీన్ మంత్లీ అయితే కంపల్సరీ వచ్చి సార్ వచ్చేయండి. ఎందుకు రావాలి? అదే ప్రసాద్ అదే నాకు మనకి ఎందుకు అదే చెప్తున్నట్టు నాకన్నా ముందు బాగా తప్పే అని చెప్పారు. అమర్పేట చక్కగా చిన్న తెలుపు జీడిమెట్ల పిఎస్ పరిధిలోని పారిశ్రామిక వాడలో వాణి కెమికల్ కంపెనీ ముందు ట్రాన్స్పోర్ట్ లారీలో మంటలు చెలరేగాయి. దీంతో లారీని ప్రక్కకు ఆపి డ్రైవర్ పరారయ్యాడు. లారీ దూలపల్లికి వెళ్లే క్రమంలో ఈ సంఘటన జరిగింది. ప్రక్కనే ఉన్న మరో వాహనం మంటలకు పాక్షికంగా దెబ్బతింది.
ఫెవికల్ గమ్ మరియు టెర్మెంట్ ఆయిల్ హార్డ్వేర్ సామాన్ లోడ్తో వెళ్తున్న లారీలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఆన్లో వెళ్ళిపోయిందా? సైడ్ పోతే పోనీ అని వెనక్కి తీసేసాను. సైడ్ పోతే పోనీ అని వెనక్కి. ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో లిక్కర్ పార్టీకి అనుమతి ఇచ్చిన అధికారులు. స్టేడియం మొత్తం కంపు చేసి క్లీన్ చేయకుండా వదిలేసి వెళ్లిపోయిన న్యూ ఇయర్ పార్టీ నిర్వాహకులు. ఉదయం వాకింగ్ వచ్చి చూసి షాక్ అయిన కాలనీ వాసులు. అని మంచిగా మొత్తం బార్ రెస్టారెంట్ చేసేసింది. ఉందని నచ్చినట్టుంది. లక్షల బిజినెస్ చేసి అది ఎవరు అన్నారు రాసిందని అన్నారు. ఏదన్నా ఒక ఇద్దరు మనుషులను పెడితే ఇప్పటికప్పుడు ఆ ఏర్ వేసేది. మల్లప్పకొండ గుండుపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో బుధవారం ప్రజలు ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లప్పకొండ శివాలయం భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండే ముఖ్య నాయకులు, అధికారులు, సిఐ మల్లేష్ యాదవ్, ఎస్ఐ శ్రీనివాసులు దేవుణ్ణి దర్శించుకున్నారు. అనంతరం దేవాలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని సతీ సమేతంగా దర్శించుకున్న ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్. రాబోయే
నూతన సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలా. అదేవిధంగా తిరుమల తిరుపతి దర్శనానికి వచ్చేస్తున్న తెలంగాణ భక్తులకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వెసులుబాటుకి మరి అదేవిధంగా కృషి చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి గత 5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి ఇబ్బందికరంగా తిరుమల దర్శనాలు చేసేవారు. ఇప్పుడు మరి దర్శన అవకాశాలు కల్పించే విధంగా తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చే లెటర్లకు కూడా స్వీకరించే విధంగా అవకాశం ఇచ్చినందుకు మరి ఏపీ ప్రభుత్వం అదేవిధంగా కృషి చేసిన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. కాకినాడ జిల్లా కీర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో శ్మశాన వాటికలో అభివృద్ధి పనులకు ఎంపీపీ తోట రవి మరియు టీడీపీ నాయకులు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ తోట రవి మాట్లాడుతూ మండల పరిషత్ నిధులలో శ్మశాన వాటికలో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని, ఇదే కాకుండా రానున్న రోజుల్లో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళికలు చేపడుతున్నామని తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు, సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు, టీడీపీ నాయకులు తూము కుమార్ మాట్లాడుతూ వర్షం వస్తే దహనం చేసేందుకు వీలు లేకుండా ఎప్పటి నుంచో శ్మశాన వాటికలో సమస్యగా ఉన్న కాష్టకాన్ని నిర్మించి శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేసేందుకు నిధులు సమకూర్చి శంకుస్థాపన చేసిన ఎంపీపీ రవికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి కూర్ల చిన్నబాబు, ఎంపీటీసీ ఆళ్ల నానాజీ, వార్డు సభ్యులు ఆళ్ల శ్రీమన్నారాయణ, కాళ్ళ వెంకటేశు, టౌన్ ప్రెసిడెంట్ మద్దాల మణికంఠ స్వామి, విద్యా కమిటీ చైర్మన్ ఆళ్ల బాబులు, సరిస శివ, కొడల నల్లబ్బాయి, మొల్లేటి కన్నబాబు, రాపేటి గణేశ్వరరావు, గ్రామ పెద్దలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన జగపతి నగరం శ్మశాన వాటికి డెవలప్మెంట్ కోసం మన మండల్ గ్రాంట్ నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఈ శ్మశాన ఇది మొత్తం అంతా పూర్తయ్యే వరకు మా మండల్ గ్రాంట్ కానీ అదే మన ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ నుంచి కానీ ఏ విధంగా జగపతి నగరానికి ఇది అతి తొందరగా పూర్తి చేసి మీ అందరికీ జగపతి నగర ప్రజలందరికీ అందిస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. మేము ఎప్పటి నుంచో ఈ శ్మశాన వాటికి అభివృద్ధి చేయాలని వచ్చిన వెంటనే ప్లాన్ చేసాం, కానీ అప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు రవి గారు స్మూత్తో మండల గ్రాంట్తో అది అభివృద్ధి చేయడానికి రవి గారు కృషి చేస్తున్నారు. అలాగే మేమందరం కూడా కుమార్ గారు, చిన్నబాబు గారు, చంటి అందరం కూడా ఈ రోడ్డు వేయడానికి చాలా కృషి చేస్తున్నాం. ఎమ్మెల్యే గారితో చెప్తున్నాం, దానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం నిరంతరం. అది ఖచ్చితంగా కుమార్ గారు అన్నట్టు అది ఏదో ఒక పరిష్కారం చూపిస్తామాట. ఈలో ఖచ్చితంగా రోడ్డు వేస్తాం. ఈ డంపింగ్ యార్డ్ కోసం కూడా పత్తిపాడులో సైట్ ఇస్తున్నారు, ఇంకా అది మనకి జరుగుతుంది, ప్రాసెస్ జరుగుతుంది. అది కరెక్ట్గా పర్మిషన్ రావాలా, అది వస్తే ఈ డంపింగ్ యార్డ్ తీసుకెళ్ళి అక్కడ పెడతాం. అందుకని మా ఈ కార్యక్రమానికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ నిర్మిస్తున్నాం.
గంజాయి బ్యాచ్ బీభత్సం. కారులో గంజాయి తరలిస్తున్నారు అన్న సమాచారంతో కష్టవరం టోల్ ప్లాజా వద్ద కార్లు తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్పై కారెక్కించిన గంజాయి బ్యాచ్. ఈ ఘటనలో కానిస్టేబుల్కి తీవ్ర గాయాలు, మరో కానిస్టేబుల్కి స్వల్ప గాయాలు అయ్యాయి. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అరకొర వసతులతో ఇబ్బంది పడుతున్నటువంటి ఎంబీబీఎస్ మెడికల్ విద్యార్థులు ఎలాంటి వసతులు లేకుండా, కనీస సౌకర్యాలు లేకుండా కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ కాలేజీకి వెళ్లే పరిస్థితి ఉందని, హాస్టల్లో కూడా కనీస వసతులు లేవని, చదువు చెప్పడానికి కనీస ప్రొఫెసర్లు కూడా లేనటువంటి స్థితిలో ఉన్నామని ఆరోపిస్తున్న విద్యార్థులు తప్పని పరిస్థితిలో ఆందోళనకు దిగిన విద్యార్థులు గవర్నమెంట్ కాలేజ్ మెడికల్ స్టూడెంట్స్ని మాకు అసలు ఏ ఫెసిలిటీ లేదు. హాస్టల్స్ పరంగా వస్తే అయితే ఒక్కొక్క రూమ్కి 20 మెంబర్స్ 30 మెంబర్స్ అట్లా లూకేస్తున్నారు లోపలికి. వాష్రూమ్స్ లేవు, పై నుంచి రూఫ్ నుంచి వాటర్ లీక్ అవుతూ ఉంటాయి. అసలు ఎట్లా పడుకునేది, ఎట్లా చదువుకునేది? హాస్టల్స్ అనేది ప్రాపర్గా లేవు, ఒక స్టడీ రూమ్ లేదు, ఏం లేదు. ఇట్లాంటి ఫెసిలిటీస్ ఏం లేనప్పుడు మేము ఎలా చదవగలుగుతాం, ఎలా ఫ్యూచర్ డాక్టర్స్ అవ్వగలుగుతాం, ఎలా పేషెంట్స్ని ట్రీట్ చేయగలుగుతాం? అసలు అంతకెందుకు, అసలు మాకేమన్నా అయితే మాకు ఇక్కడ ట్రీట్మెంట్ చేసే డాక్టర్సే లేరు. ఏదైనా కానీ మేము మంచిర్యాలకు వెళ్ళాల్సి వస్తుంది. నిన్న ఒక అమ్మాయికి ఫిట్స్ వస్తే ఆమెకి అసలు ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్ అవైలబిలిటీ అక్కడ లేరు. ఫోన్ చేసి మేము ఆమెని పిలిపించుకున్న తర్వాత కూడా ఇక్కడ ప్రాపర్ మెడికేషన్ లేదు. ఒక మెడికల్ స్టూడెంట్ అమ్మాయి, మెడికల్ స్టూడెంట్కి ప్రాపర్ మెడికేషన్ ఇవ్వని టౌన్ ఇది. ఆమెని మంచిర్యాలకి తీసుకెళ్ళి అక్కడ సఫర్ అయ్యి అక్కడ సఫర్ అవ్వు. ఇక్కడ ఒక్క మెడిసిన్ లేదు, నీడిల్ లేదు, ఏ సరిగ్గా లేదు. ఏమన్నా ఉంటే నర్సెస్ చూసుకుంటారు, డాక్టర్స్ అవైలబిలిటీ ఉండదు. ఎందుకు అసలు ఇక్కడ కాలేజ్ పెట్టారు అది అర్థం కాదు. ఇంకా ఫ్యాకల్టీ వర్షన్కి వస్తే ఫ్యాకల్టీ లేరు. ఉన్న వాళ్ళు కూడా వేరే డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ మాకు వచ్చి చెప్తున్నారు. అది కూడా ఎస్ఆర్స్ ఇంకా పీజీస్ వాళ్ళు ఎస్ఆర్స్ పీజీస్ కూడా మా వాళ్ళు కాదు, అంటే మా సెకండ్ ఇయర్కి సంబంధించిన వాళ్ళు కాదు, వేరే వాళ్ళు వచ్చి చెప్తున్నారు మాకు. ఒక హాస్పిటల్, కాలేజ్ ఇవన్నీ తిరగాలంటే ఎలా? మాకు ఆటోస్ లేవు, ఎడ్ల బండ్ల మీద వస్తున్నారు, ఒక్కొక్కరు ట్రాక్టర్ల మీద వెళ్తున్నారు, ఒక్కొక్కసారి లారీలలో వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఏ మెడికల్ స్టూడెంట్ కన్నా ఇట్లాంటి పరిస్థితి వస్తుందా? ఏ మెడికల్ కాలేజ్లో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందా? వేరే మెడికల్ కాలేజ్ వస్తున్నప్పుడు వాళ్ళు ట్రై చేస్తున్నప్పుడు మా వాళ్ళు ఎందుకు చేయట్లేదు? స్టూడెంట్స్ ఆఫ్ జిఎంసి కేబీ ఆసిఫాబాద్ మాకు ఇక్కడ ఉన్న బేసిక్ ఫెసిలిటీస్ తోటి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకు ఫ్యాకల్టీ లేరు, ఒక బేసిక్ రిక్వైర్మెంట్స్ లేవు. జూనియర్స్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కడవర్స్ లేవు, సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి అసలు ప్రొఫెసర్స్ లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు, అసోసియేట్ ప్రొఫెసర్ లేరు, హెచ్ఓడీస్ లేరు. ఉన్న వాళ్ళు కూడా ఎస్ఆర్స్ తోటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫోన్లే వాళ్ళతోటే అడ్జస్ట్ చేద్దామని చేస్తున్నారు. మిగతా ఉన్న వాళ్ళు కూడా పీజీ వాళ్ళు కూడా వాళ్ళు ఏం చెప్తారండి మాకు అర్థం కాదు. మాకు కావాల్సింది ఒక ఎన్ఎంసీ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఒక కాలేజ్కి ఒక ప్రొఫెసర్ ఉండాలి, ఒక హెచ్ఓడి ఉండాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండాలి, అసోసియేటివ్ ప్రొఫెసర్ ఉండాలి. వాళ్ళందరూ లేనిది అసలు కాలేజ్ ఎందుకు ఇచ్చారు సార్ మాకు అర్థం కాదు. అసలు వాళ్ళు లేనిది మాకు అసలు పాస్ పర్సెంటేజ్ ఎట్లా వస్తుంది? ఒక మంచి డాక్టర్ ఎట్లా తయారవుతారండి? ఒక మంచి ప్రొఫెసర్స్ లేరు, పీజీ సార్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంతవరకు ఇవ్వగలుగుతారో అంతవరకు ఇవ్వగలుగుతారు. మాకు కావాల్సింది ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఇంకా హెచ్ఓడి సార్స్. వాళ్ళు లేనిది ఎట్లా చదువుతామండి మేము? ఇప్పుడు సెకండ్ ఇయర్లో అయితే అసలు పీజీ సార్సే ఉన్నారు, ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు, అసోసియేట్ ప్రొఫెసర్స్ కూడా లేరు. ఓన్లీ పీజీస్ ఉన్నారు, ఎస్ఆర్స్ ఉన్నారు. ఆ ఎస్ఆర్స్ కూడా ఈ జనవరిలో వెళ్ళిపోతారు. ఎవరు మాకు అసలు చదువుకోవడానికి ఎవరు లేనప్పుడు, క్లాసెస్ ఏం జరిగినప్పుడు మేము పోయి ఎందుకు మెడికల్ కాలేజ్కి? సరే సెకండ్ ఇయర్ వాళ్ళకి క్లినికల్ పోస్టింగ్స్ చేస్తున్నారు, అక్కడ గైనకాలజీ డిపార్ట్మెంట్లో డాక్టర్ లేరు, ఎస్పీఎంకి డాక్టర్ లేరు. పోయి ఏం చేస్తాం మేము? మీకు చెప్తున్నా మరి, ఒక నిడిల్ లేదండి హాస్పిటల్లో. మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే ఒక నిడిల్ లేదు. అర్ధరాత్రి బయట పోయి తెచ్చుకోవాల్సి వచ్చింది నిడిల్.
మొన్న రీసెంట్ గా నిన్న ఒక ఆమెకు ఫిట్ చేస్తే మంచిర్యాల పోవాల్సి వచ్చిందండి. ఇక్కడ మీరు చెప్పండి సార్, మీరు ఎట్లుంటుంది? ఒక స్టూడెంట్ ఎట్లా తయారవుతారు సార్ మంచి డాక్టర్ లాగా? ఒక మంచి ప్రొఫెసర్స్ లేరు. హాస్టల్ కి సంబంధించిన మాత్రం మామూలుగా కాదు. శానిటేషన్ లేదు, గర్ల్స్ వాష్రూమ్స్ లో డస్ట్బిన్స్ లేవు, గర్ల్స్ వాష్రూమ్స్ లో. ఒక కాలేజ్ లో శానిటేషన్ లేదు, సెక్యూరిటీ లేరు సార్, సెక్యూరిటీ లేరు. సెక్యూరిటీ గురించి అడిగితే లోకల్ పాలిటిక్స్ అంట, సెక్యూరిటీ శానిటేషన్ గురించి అడిగితే. ఫస్ట్ ఇయర్ వాళ్ళు బస్ స్టాండ్ వేస్ట్ అనాలి చేస్తున్నారు. ఇది సార్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ పేషెంట్స్ వాష్రూమ్ కి వెళ్తున్నారు కానీ క్లీన్ లేదు సార్, అసలు క్లీనే లేదు. ఈ వాష్రూమ్స్ మన బస్ స్టాండ్ లో పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మనీ కట్టి స్నానాలు చేస్తున్నారు. ఫస్ట్ ఇయర్ జూనియర్, ఒక ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ బస్ స్టాండ్కి వెళ్ళి వాష్రూమ్ పోవాల్సి వస్తుంది. అంత దుస్థితిలో ఉన్నాం. బస్ స్టాండ్ పోయి వాష్రూమ్ వెళ్తున్నారు ఒక ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా తిరుపతి జిల్లాలోని తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దిరెడ్డికి సాధారణ స్వాగతం పలికిన వైసీపీ నేతలు, కార్యకర్తలు. దేవాలయం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. స్వామి అమ్మవార్ల దర్శనానంతరం ముఖమండపంలో వేద ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసిన అర్చకులు. ప్రతి ఏటా కొత్త సంవత్సరం ఆరంభంలో తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామివారిని పెద్దిరెడ్డి, చెవిరెడ్డి కుటుంబ సభ్యులు కలిసి దర్శించడం ఆనవాయితీ. మధ్యలో గ్యాప్ ఇచ్చేసారు, సైడ్ వచ్చుకోవాలి. మోదీ హర్షిత
పుష్పం వేద చంద్రమా పుష్పం వేద ఆయుధమాన్ భవహం నామ కర్మానం బాబాత్మ భావశుభ ఆయుమంత్ర యాతే వసనాంగుత్ర అన్ని దాసరం నాస్తే తుమేస్మాన్ ఉస్మాన్ కార్మే భావేన రక్షరక్షో ఈశ్వర స్వామి నమః ఆత్మభూత సంస్కారం నమో హర మహాదేవ హర ప్రతిష్టతే హర్యాప్య అనంతరాయాప్నోదే హర్యాప్యనంతరాయ బ్రహ్మమాపహోతే దేవత్వం జయతే దేశవద్ర స్వామి దేవతాం నమః ఓం నాశిదర్గమనో రామకథాం నమో గామి భావాం దేవతాతే ఉత్తమాయో బ్రాహ్మణో భేద అమృతనామధాంబరే తస్మయేహం బ్రహ్మద ఆయుష్యేతం ప్రధానో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.